ఓకేరా. చైత్ర గారికి ఇవ్వు. ఓ ఓకే, మాట్లాడు అన్నయ్య. హలో ఆనంద్ గారు. చైత్ర గారు, ఏం కంగారు పడకండి. విరాజ్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఎటు వెళ్తున్నారు? కంపెనీ దగ్గరికే వెళ్తున్నాం ఆనంద్ గారు. ఓకే, జాగ్రత్త అండి. విరాజ్కి నేను చెప్తాను, అంతా వాడే చూసుకుంటాడు. సరే అండి. అనే విరాజ్ జాగ్రత్తరా, ఉంటాను. షూర్ షూర్ షూర్, యూ డోంట్ వరీ. నేనున్నప్పుడు నువ్వెందుకు వరీ అవుతావు? నేను చూసుకుంటానులే. బానే. ఓకే, బాయ్ రా. సరే, రేపు ఉదయం కల్లా సర్టిఫికేట్ తీసుకురాకపోతే అప్పుడు చెప్తా మీ పని. ఒక మంచి పనికి పూనుకుంటే ఇన్ని ఆటంకాలొస్తాయా? ఫీజు కూడా ఇంత అని పెట్టకుండా తోచినంత ఇవ్వమని వైద్య సహాయం చేస్తున్న చైత్ర లాంటి మంచి ఆశయాలున్న ఆడపిల్లకి ఎందుకు ఇలాంటి ఉపద్రవాలు ఎదురవుతున్నాయి? లోపలేమో ఆ మహాలక్ష్మి భయంతో వణికిపోతూ బాధతో కుమిలిపోతోంది. తనని ఓదార్చడం మన తరం కావడం లేదు. తనకెలా ధైర్యం చెప్పాలి? పిన్ని, ఆ మహాలక్ష్మి వాళ్ళకి నాన్న లేరు కదా? పోనీ వాళ్ళ అమ్మైనా ఎక్కడుందో కనుక్కుంటే పోలా? ఎందుకిప్పుడు వాళ్ళమ్మా? పాపం, ఆ మహాలక్ష్మి ఎలా కుమిలిపోతోందో చూడు. వాళ్ళు ఎవరైనా మాట్లాడి ధైర్యం చెప్తేనైనా కొంచెం బాధ తగ్గుతుందేమోనని. సీతారత్నం, కాసేపు అదే బాధపడి ఊరుకుంటుందిలే, నువ్వు కామ్గా ఉండు. పిన్ని, నేనుండలేను. అమ్మ ఒడిలో ఏ బిడ్డ బాధపడుతున్నా నేను చూస్తూ ఊరుకోను. పిన్ని, నేను మహాలక్ష్మి వాళ్ళ అమ్మ గురించి వివరాలు అడిగి తెలుసుకుని ఫోన్ చేసి మాట్లాడొస్తాను. ఆగు సీతారత్నం. సరే పిన్ని, కాని వాళ్ళలా బాధపడుతుంటే కడుపు తరుక్కుపోతోంది పిన్ని. చైత్ర ఎవరో అబ్బాయి వస్తే వెళ్ళింది కదా, ఖచ్చితంగా వాళ్ళ ఆ సర్టిఫికెట్ తీసుకునే వస్తారు. అలా కాదని నువ్వెళ్ళి మహీని అడిగినా వాళ్ళమ్మకి చెబుతావేమోనని. నీకు వాళ్ళమ్మ గురించి చెబుతుందా? అసలు చెప్పదు. మరెందుకు సీతారత్నం, కాసేపు తనని అలాగే వదిలేద్దాం. అదే మామూలు స్థితికి వచ్చేస్తుంది. సరే పిన్ని, ఏంటో ఆ గందరగోళం జరిగిన దగ్గర నుంచి నా బుర్ర పనిచేయడం లేదు. చైత్ర లాంటి మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. ఇదేనా? ఇదే.
సరిగా చూసావా? చూశాను. మరి ఎందుకు వెయిట్ చేస్తున్నావు? పదా. సార్, మేనేజర్ గారిని కలవాలి. ఆఫీస్ టైం అయిపోయిందండి. జస్ట్ మిస్. అంతా నీ వల్లే. కావాలని లేట్ చేసుకుంటూ వచ్చావు. నా వల్లేంటి? నేను నీకు హెల్ప్ చేయడమే ఎక్కువ. ఉండు, ఆనంద్ గారికి ఫోన్ చేసి చెప్తాను. ఓ హలో, బెదిరిస్తున్నావా? నా అన్నయ్యకి మాట ఇచ్చాను నీకు హెల్ప్ చేస్తానని. గ్యారంటీగా హెల్ప్ చేస్తాను. ఇక్కడ కంపెనీ క్లోజ్ చేసుంటే ఎలా సర్టిఫికెట్ తీసుకోవాలి? బాబు, రేపు స్టాఫ్ ఏ టైంకి వస్తారు? రేపు ఎల్లుండి సెలవండి. మా ప్రొపరేటర్ కొడుకుది మ్యారేజ్. గుడ్ న్యూస్. అలా కాదండి, నా సిస్టర్ పొరపాటున ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నా సర్టిఫికెట్స్ ని ఇచ్చేసింది. మీరు కొంచెం వెతికిస్తే తీసుకుంటాం, ప్లీజ్ అండి. అలా కుదరదండి, 3 రోజుల తర్వాత వచ్చి తీసుకోండి. సెక్యూరిటీ జస్ట్ తాళాలు ఓపెన్ చేస్తే చాలు. ఆ సర్టిఫికెట్స్ తనకు చాలా ఇంపార్టెంట్ అంట. ఓపెన్ చేయి. సార్ అలా తెరవకూడదండి, ప్లీజ్ వెళ్ళండి. మనం ఏదన్నా చూసుకుందాంలే. ప్లీజ్ అండి. మా ఉద్యోగాలు పోతాయమ్మా, ప్లీజ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. వెళ్ళండి వెళ్ళండి. వాడు కొట్టి పంపించక ముందే వెళ్ళిపోదాం పద. అంతా నీ వల్లే. కొంచెం ముందొచ్చుంటే నా సర్టిఫికెట్ నాకు దొరుకుండేది. ఏదో మీ అన్నయ్యకి మాట ఇచ్చానని వచ్చావు, కానీ నా సర్టిఫికెట్ దొరకపోతే నీ మాట ఇలా చెల్లుతుంది. హలో, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకు. ఎమోషనల్ బ్లాక్మెయిల్? నీకు అసలు ఎమోషన్స్ అంటే తెలుసా? నేను సర్టిఫికెట్ కోసం ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నానో నీకేమైనా తెలుసా? తెలీదు. నీకు నన్ను ఏడిపించాలి. నేను ఏడుస్తుంటే నువ్వు ఆనందపడాలి, అంతే కదా? రేపటి నుంచి అదే చేస్తూ ఉంటాను. వచ్చి ప్రతిరోజు చూసి నవ్వుకో. చూడు పొట్టి, నేను ఇక్కడికి నీ కోసం రాలేదు, మా అన్నయ్య కోసం వచ్చాను. మా అన్నయ్యకి మాట ఇచ్చిన తర్వాత అది ఏ పనైనా సరే గ్యారంటీగా చేస్తాను. ఎలా తీరుస్తావు? అక్కడ ఆఫీస్ క్లోజ్ అయి ఉంటే ఎలా తెస్తావు సర్టిఫికేట్? ఓ పద. ఎక్కడికి? నీ సర్టిఫికెట్స్ కి. ఎలా తెస్తావు? ఎలా అయినా అంటే తాళాలు తెరవకపోతే దొంగదారిని వెళ్ళాలి. వాట్? దొంగతనం చేద్దామా? ఎస్. అమ్మో, పట్టుకుంటే ఇంకేమైనా ఉందా? అందరికి దొంగతనం చేస్తున్నావు అని పబ్లిసిటీ చేసి వెళ్తామా? నాకు భయంగా ఉంది. సరే అయితే భయపడుతూ ఇక్కడే కూర్చో, నేను ఇంటికి వెళ్తాను. ఆగు, వస్తాను. పద. ఏ హలో, సినిమా చూడడానికి వెళ్తున్నావా? కీస్ వెళ్ళగానే ఇచ్చేస్తారు. మరి మనం వచ్చింది దొంగతనానికి. నువ్వు నన్ను ఫాలో చెయ్యి. పద. హలో, నువ్వేంటి తినడానికి వచ్చావా? కొంచెం ఆకలిస్తుంది. పద. చాలా ఫైల్సే ఉన్నాయి. నువ్వు ఎదుగుతుండు, నేను వెళ్ళి తినేసి వస్తాను. వెతుక్కు.
ఓకే. దొరికిందా? చెప్తుంటే ఏం చేసావు? సారీ, వెతికాను, దొరకలేదు. మరి ఇందక్కడి నుంచి దొరికిందా దొరికిందా అని అరుస్తుంటే వినిపించలేదా నీకు? అరిచావా? వినిపించలేదు. ఇక్కడ లేదు, వేరే దగ్గర వెతుకుదాం పద. గేమ్ ఎండింగ్ లో ఉంది, ఒక్క నిమిషం. అబ్బా, పగలు కొడతా. వద్దులే, ఇటు పద. కొంచెం అటువైపు ఎత్తుకో. ఇలా నించుని చూడకపోతే కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. హెల్ప్ చేస్తున్నాను కదా, చూస్తున్నాను. ప్లీజ్ ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ప్లీజ్ ఇవ్వు, ప్లీజ్ ప్లీజ్. Yes, yeah. Thank you, thank you, thank you, thank you, thank you. Thank you so much. Thank you.
చైత్ర. అక్క మహి సర్టిఫికెట్ దొరికిందే. నా రాక్ స్టార్ పక్కనున్నాడు. సర్టిఫికెటే కాదు ఏదైనా దొరకాల్సిందే. థ్యాంక్ యూ రాక్ స్టార్. థ్యాంక్స్ విషెస్ నువ్వు చెప్తే ఏముంది మహి, చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి గాని. అక్క అంత హెల్ప్ చేశాడు, థ్యాంక్స్ చెప్పవా నా రాక్ స్టార్ కి? థ్యాంక్ యూ. ఏంటి ఏం చెప్పావు? థ్యాంక్ యూ. వినిపించట్లేదు, కొంచెం గట్టిగా చెప్పవా? చెవులు పనిచేయట్లేదా? చెప్పాను కదా. చాలా థ్యాంక్స్. ఏంటక్క నా విరాజ్ ని అలా హర్ట్ చేసావు? బాబు, చైత్ర తరపున నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వు చేసిన సహాయానికి నీకు మేమంతా రుణపడి ఉంటాం. ఆంటీ, మీ మంచితనం మీ కూతురులో కనిపించట్లేదు. మీరెంత మంచిగా ఉన్నారు, మీ కూతురు చూడండి ఎలా ఉందో. మీ కూతురికి కొన్ని నేర్పించండి, హెల్ప్ చేసిన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో. రాక్ స్టార్ ప్లీజ్, ఎవరిని పడితే వాళ్ళని తల్లి కూతుళ్ళని చెయ్యకు. అంటే ఆంటీ, మా అమ్మ కాదు. బై ఐఎమ్ సారీ, ఏదో పొరపాటు పడ్డాను. ఎనీవేస్ ఆంటీ, మీరు తనకి ఏమవుతారో నాకు తెలీదు. పెద్దవారిగా కొంచెం కామన్ సెన్స్, కొంచెం మేనర్స్, హ్యూమానిటీ నేర్పించండి. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకున్నావు బాబు. చైత్ర చాలా మంచిది. దేర్ యు ఆర్ రాంగ్ ఆంటీ. మంచిది అన్న ముసుగు వేసుకున్న ముచ్చు మోహంది. ఇదే ఇలానే అంటావు, తిరిగి నేనంటే ఫెయిల్ అవుతావు. నువ్వు చేసిన హెల్ప్ కి నీకొక దండం బాబు. వెళ్తావా? అయ్యో, అలా అంటావేంటమ్మా? బాబు, భోంచేసి వెళ్దుగాన్రా. థ్యాంక్స్ ఆంటీ, బట్ నాకు వేరే వర్క్ ఉంది. ఐ హావ్ టు గో. రాక్ స్టార్ అప్పుడే వెళ్ళాలా? కాసేపు ఉండొచ్చుగా. నువ్వు ఊరుకో. వెళ్ళాలి ఫ్యాన్ గర్ల్. బాయ్. బాయ్ రాక్ స్టార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక చాలు, ఆపు. ఆ దేవుడి దయ వల్ల సర్టిఫికెట్స్ దొరికాయి. రేపు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి చూపిస్తే ఒక సమస్య తీరిపోతుంది. అక్క, సర్టిఫికెట్ చూశాక నా ప్రాణం లేచొచ్చింది. సరే మహి, రండి లోపలికి వెళ్దాం. అమ్మా చైత్ర, ఆ సర్టిఫికెట్స్ ఇలా ఇవ్వమ్మా. పదండి లోపలికి.